నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. నీ విధమోహాలంటే నాకు పడదు, భరించట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇదిగో సుందరం, పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డావంటే తెరీజ్ మీనింగ్. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్మో లేడీస్ 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 చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నాడు బాబు. ఆ లేడీస్ లేకపోతే రేపొద్దు ఫ్యామిలీ ఎలా చేస్తా రండి రండి. సుందరం, నీ మంచిగా చెప్తున్నా, ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూయించుకో. కండలు గుండెపోతాయి. ఇందక్కడి నుంచి చూస్తున్నాను, లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే ఎవడు ఇష్టం వచ్చేటట్టు స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు? చప్పుడైంది కదా అని తలుపు తీశాను, ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది, కేవ్ అని అరిచాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి శూర్పణఖ అంటే ఆడది. మా తాత చెప్పాడు. ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఒరే ఒరే ఒరే, ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను. ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే. ఒరే వీరబాబు, ఏంటే అదిగో ఆ వెధవలా తయారవుతావు. అంచేత పొద్దున్నే పరువు తీసేశాడు. ఏమైందిరా? ఏమంటావు ఏంటి? మరి ఎర్రల క్యారఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అన్నయ్య, ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అన్నయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు, ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే 100 ఉన్నాయి. చాలే సర్దుకుంటా, వెళ్ళరా. కాలువ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా. వెళ్ళి టైం అయింది, వెళ్ళి. గుట్ల గోపల్లాగా చూపేమిట్రా? చెప్పండి పాఠం. బాబాయ్ గారు, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమిటి? దీవించండి. ఆఫీస్కి వెళ్ళి వస్తావా? ఎంత శుభవార్త చెప్పావు నాయన. వెళ్ళిరా. ఇవాళ ముసలోడు నా చేతిలో అయిపోయాడు. ఏంటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తామని చెప్పారా? ఆ నిద్రపోతున్న గాడిదను లేదు తన్నించుకోవడం ఎందుకని? ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి. అయ్యో ఆవు చిచి. అదేమిటయ్యా, రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు? ఆవు ఎదురొచ్చిందండి. గోమాత మంచిదే కదా. ఆవు కూడా ఆడదే కదండి. సుందరం, మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా. ఆడది అంటే ఆదిశక్తి తెలుసా? శక్తి కాదండి, మగాడి పేక మీద కత్తి, పక్కలో బల్యం, గుండెల్లో గుణపం. అసలు మీకు సంగతి తెలుసా? ఏమిటో? ఆడది చంపేసింది. ఇదేమి పద్ధతిగా లేదు. చీటీ వసూలు చేసే పద్ధతి ఇదేనా? పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధవా. నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాం లేదని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, అమ్మో కన్యాకుమారి, ఇదిగో తెల్లారితే మొహమ్మం చూసుకునే వాళ్ళం. వాడిని వదిలేయి. ఏంటి వదిలేసేది? నువ్వు కడతావా? నేను దిగొచ్చా. నువ్వు ఉండు. ఏమైనా కన్యాకుమారి, ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది. బాస్ వచ్చే టైం అయింది. ఈ పోజులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు? గిరా? ఆడు మీకు బాసేవ గాని మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరి మీద పెత్తనం చాలా ఎత్తున్నావు. ఇదిగో నేను దిగొచ్చా. దిగపోయినా పని చేసుకోవచ్చు, పోవే. అబ్బా ఏమిటమ్మా ఇది? ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి? ఏమేంటి సార్? వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు అనుకున్నా. ఇది నీ ఎఫెక్టా? సారీ సార్. సారీ కాదు, రేపటి నుంచి శారీలో కనపడకపోతే నువ్వు ఈ సీట్లో కనపడవు. అబ్బాబ్బా కుమారి, ఎంతసేపు నీ చీటీ రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేయొచ్చు కదా. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? చీటీ పెడితే డబ్బులు ఇవిడే కొట్టేసింది సార్. మరి మొగుడిని కొట్టినట్టు కొడుతుంది. నేను దిగొచ్చా. నువ్వు నోరు పోయి. ఇదిగో చూసేవాడు చాలా చండాలంగా ఉంటుంది. ముందు వాడి దిగమని చెప్పు. ఎప్పుడు కడతాడో అడుగు. వాడు కట్టాడు, వాడి జీతంలో నుంచి నేను కడతా. ఇప్పుడు దిగొచ్చా. దిగిచావు. ఇది అన్నారం. వాడు కొత్తగా జాయిన్ అవ్వాల్సిన కుర్రాడు వచ్చాడా? అతను ఇంకా రాలేదు సార్. అతను వస్తాడేమోనని నేను మాత్రం పొద్దున్నే వచ్చి అతని కోసం గుమ్మంలో వెయిట్ చేస్తున్నాను సార్. అయినా రాలేదు సార్. నాకేమో టెన్షన్ గా ఉంది సార్. నీ టెన్షన్ తో నువ్వు కాదు, మేము పోయిట్టున్నాం. అవును, అతని పేరేంటి? నా పేరు సుందరం అండి. ఓహో,
రోజు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు? 8 గంటలకండి. మధ్యాహ్నం లంచ్ 12ంటికి సార్. అంటే ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని 12 గంటలకి భోజనం చేయాలని తెలుసు కానీ 10 గంటలకల్లా ఆఫీస్ రావాలని తెలీదా? ఫస్ట్ డే 22 minutes లేట్. అది కాదు సార్. టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలో వస్తూ చేస్తావయ్యా. అసలు ఏం జరిగిందంటే నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడన్నా పడదు సార్. పద స్టాఫ్ పరిచయం చేస్తా. డియర్ స్టాఫ్, ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా, పేరు సుందరం. కుర్రాడు కొరకంచులా ఉన్నాడు. పెళ్ళయిందా? అమ్మో రాక్షసి. లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షస అంటే ఏమయ్యా? కళ్ళు పోతాయి. కళ్ళు కాదండి, ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి. నాకు ఆడదండి పడదు. ఆవిడ నీ మీదే పడదు గానీ రా. ఈవిడే కుమారి. ఉత్త కుమారి కాదు గిరి, కన్యాకుమారి. ఉట్టిదే. ఈ వయసులో కుమారి అంటే ఎవరు ఒప్పుకోరేమోనని కన్యం తనకు దాని తగిలించుకుంది. ఇదే నీ సీటు, దుక్కలా కూర్చొని చక్కగా పనిచేసుకో. వస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఇదిగో అన్నారావు, ఇన్నాళ్ళు నచ్చినవాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు, నీకు తెలుసా? పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు. కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు. సొంత కొంప అద్దె కొంప? సొంత కొంపేనంటావా? నమస్కారం. రండి అల్లుడు గారు, రండి. ఇందులో పెళ్లి కూతురు ఎవరు, నేను ఎవరిని చూడాలి? వీళ్ళలో అమ్మాయి లేదు, అమ్మాయి లోపల రెడీ అవుతోంది. మరైతే వీళ్ళందరినీ సర్దుకోమనండి. ఏం లేదు, చూపులు మొదట డిస్కౌంట్ ఉండదు. మరి ఏమంటావు? అంతే అంతే. రండి అల్లుడు గారు, రండి కూర్చోండి. మన పేరు సత్యం అండి, అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు. మీరు అమలాపురం సెంటర్ కి వచ్చి సత్యం అని అడగండి, అడ్రస్ చెప్తారా? చచ్చినా చెప్పరు. అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి, ఇంటి ముందు దింపుతారు. అది మన లెవెల్. మరేనండి, మా వాడు మామూలుడు కాదండి. ఇది బాబు బతుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి. చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి. తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేనిది ఏ పని చేయడు, ఏ వస్తువు కొండో. మరి మా అమ్మాయికి రేపటి నుంచి 2 పూట్ల అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడతా 1 పూట పెడతాడా? జోకా? జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి, అందులో డిస్కౌంట్ ఉండదు. మరి అదిగో అమ్మాయి వచ్చేసింది. సీర బలిగుంది. డిస్కౌంట్ లో కొన్నారా? కాదు, డబ్బులిచ్చే కొన్నాం. పేరేమిటో? వీర వెంకట బాల త్రిపురా సుందరి సులోచన. డిస్కౌంట్ లేదా? సులోచన అని పిలవచ్చు. నచ్చిందే. అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా? మీరిచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏమిటి నువ్వు మాట్లాడేది? బెదిరిస్తారేంటి? మాట్లాడుకుందాం, మీరు పదండి. రండి. నాతో ఏదో మాట్లాడాలన్నారుగా? మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్స్. మన ఫేస్ బ్యూటీ అటువంటిది, ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా. సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు, అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట. చెప్పండి. మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. పెళ్లికి ముందేనా? బాగోదేమో. ఏం పర్వాలేదు. మీ పేరేంటి? చెప్పేగా, సత్యం. డిస్కౌంట్ సత్యం. యా ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని. ఎవడీడు? రంగు తేడా తప్ప అచ్చు నాలా ఉన్నాడు. నా కొడుకు. పెళ్ళైతే మన కొడుకు. అంటే ఏముంది, పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. డిస్కౌంట్ లో 6 నెలల కొడుకు కూడా వస్తున్నాడు. అవునా? అమ్మో, నాకు ఈ డిస్కౌంట్ వద్దు. పెళ్లి క్యాన్సల్. అంతే, ఆ దెబ్బ కిటికీ దూకి పారిపోయాడు. ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు. ఏమైంది పద్మ? నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కూరు ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు, ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా. పద చెప్తా. ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా? అదిగో వాడే. గురు, అదిగో జాతి గుర్రం. చూసా కదరా మన ఫాలై. దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది. ఇక్కడ ఏమండి, ఆ అమ్మాయిని ఏడిపించారంట. ఏడుస్తుందో లేదో చూద్దామని. అబ్బో, కొడతావేంటి? అరుస్తావో లేదో చూద్దామని. కొట్టడానికి వీల్లేదు. అయ్యో, మళ్ళీ కొడతావేంటి? సారీ. ఆ అమ్మాయికి ఏం తెలీదు. పోనీ నేను తోటలోకి రానా?
కొట్టనంటే మరి తీసుకెళ్తాను. ఇదిగో చింతామణి, ఏంటి రాసుకునేది? దోశ మీద కారం. ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు. తినగా బిల్లుగట్టు. ఏడు చొక్కా పట్టుకుంటావు అయితే తీసుకో. 100 చిల్లర లేదు. ఏ చిల్లర మనిషిగా అంతనా? ఉంచుకో, రేపు వస్తాగా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎవరో వ్యాపారాలు చేయాలా అక్కర్లేదా? ఏటా సౌండ్ తగ్గించా. బాబాయ్ బాబాయ్ ఏమైంది? సౌండ్ తగ్గించమంటే చూసావా ఎలా పెంచేసిందో? అందుకే కదా ఆడదాన్ని రాక్షస్ అనేది. రాక్షసా రాబందా చూడలా తడగా చూపిస్తా. బాబాయ్ బాబాయ్ నువ్వు రా చెప్తా. నన్ను ఆపకు. బాబాయ్